సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఏపీలో 11 ట్రెండ్ నడుస్తుంది. ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన సీట్ల సంఖ్యపై సెటర్లు పేలుతున్నాయి. దేవుడి స్క్రిప్ట్ అంటూ సీఎం చంద్రబాబు కూడా చురకలు అంటిస్తున్నారు. 2014లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలో 23 మంది టీడీపీలోకి జంపు కాగా 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు వచ్చాయి. దీంతో జగన్మోహన్ రెడ్డి టీడీపీపై సెటర్లు పేల్చారు. దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదేనని, తమ పార్టీ ఎమ్మెల్యేలు 23 మందిని కొనుక్కున్నందుకు 23వ తేదీన అదే 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే టీడీపీ నుంచి గెలుపొందారని ఎద్దేవా చేశారు. అలాగే కొన్నిసార్లు 23వ తేదీన ఆ పార్టీకి కొన్ని ఎదురు దెబ్బలు తగిలాయి. దీంతో ప్రతిసారి 23వ నెంబర్ను గుర్తు చేస్తూ టీడీపీని వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా దేవుని స్క్రిప్ట్ అంటూ కౌంటర్లు వేసేవారు. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత సీన్ రివర్స్ అయింది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వాడుకలోకి తీసుకొచ్చిన దేవుడి స్క్రిప్ట్ అనే పదంతోనే టీడీపీ టార్గెట్ చేస్తుంది. సీఎం చంద్రబాబు సైతం కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా అమరావతిలోని పర్యటించి రాజధాని ప్రాంతాన్ని పర్యటించిన చంద్రబాబు జగన్ కు వచ్చే సీట్లను రైతులు ఆందోళన చేసే రోజుల సంఖ్యతో పోలుస్తూ దేవుడి స్క్రిప్ట్ అంటూ ఎద్దేవా చేశారు. అమరావతి రైతులు 1631 రోజులు పోరాటం చేశారని, ఆ అంకెలన్నీ కలిపితే 11 అని, అవే సీట్లు జగన్ కు వచ్చాయన్నారు. దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదేనంటూ ఎద్దేవా చేశారు. ఇప్పుడు మా మిత్రుడు ఇచ్చాడు శ్రీనివాస్ ఒక మాట. అమరావతి ఉద్యమం 1631 రోజులు, 1 + 6 + 3 + 1 11 అన్ని అంకులు కలిపితే జగన్ కు వచ్చిన సీట్లు 11. అంటే 2 సరిపోయినాయి. ఇదే దేవుడు రాసిన స్క్రిప్ట్, ఇది దేవుడి స్క్రిప్ట్. అక్కడికి చాలలేదు, ఈ 11 ఇవ్వడం కూడా కరెక్టా లేదా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇవే కాకుండా సామాజిక మాధ్యమాల్లో కూడా వైసీపీకి వచ్చిన సీట్లపై ట్రోల్స్ పేలుతున్నాయి. 2019లో వైఎస్ఆర్సీపీకి 151 సీట్లు వస్తే ఇప్పుడు మధ్యలో 5 ఎగిరిపోయి 11 సీట్లు మిగిలాయని పోస్టు చేస్తున్నారు. అలాగే 2019లో వైఎస్ఆర్సీపీకి వచ్చిన పార్లమెంట్ స్థానాలు 22, 2+2 వైఎస్ఆర్సీపీ 2024లో వచ్చిన పార్లమెంట్ స్థానాలు అవే అంటూ ట్రోల్ చేస్తున్నారు. కూటమికి వచ్చి 164 రాగా 1+6+4 11 అంటూ మీమ్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. 2019లో 4 తెలుగుదేశం ఎమ్మెల్యేలను వైఎస్ఆర్సీపీ తీసుకుంటే 4వ తేదీన ప్రజలు అంతమంది ఎంపీలను మాత్రమే మిగిల్చారు. ఇక్కడ పోలింగ్ జరిగిన 13వ తేదీ కూడా చూస్తే 1+3 కూడా 4 అంటూ గుర్తు చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.